మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఎందుకో తెలియకుండా మన మెదడు ఒక్కసారిగా చాలా బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తా ఉంటది. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనం ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతా ఉంటాం. అప్పుడు మనకొచ్చే క్వెషన్ ఏంటంటే, ఇది నిజంగా యాదృచ్ఛికమా? లేకపోతే మన మెదడు ఈ విశ్వంతో ఏదైనా ప్రత్యేక సంబంధం ఉందా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన మెదడు రోజు ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌ని పంపుతూ పనిచేస్తుంది. దాన్ని బ్రెయిన్ వేవ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మన మెదడులో జరిగే కొన్ని వేవ్స్ కొన్నిసార్లు భూమి ఫ్రీక్వెన్సీతో కూడా తాకిపోతున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి దగ్గర ఉండే అయోనోస్ఫియర్ అనే లేయర్ దగ్గర 7.83 హెర్ట్జ్ అనే ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి చేస్తుంది. దీనికి పేరే స్క్యూమన్ రెసొనెన్స్. ఇదే ఫ్రీక్వెన్సీ మన మెదడులో తీటా వేవ్స్ ఉండే సమయంలో కనిపిస్తుంది. అంటే మనం డీప్ మెడిటేషన్‌లో లేదా కలలో ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ మన భూమితో ఉన్న ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే కొన్ని స్టడీస్ ప్రకారము మన మెదడులో కొన్ని కణాలు ప్రోటాన్‌లు ఉత్పత్తి చేసి వాటిని ఎంటాంగిల్ చేయగలవంట. ఇది క్వాంటం లెవెల్‌లో జరిగే ప్రక్రియ. సాధారణంగా ఇది సబ్జెక్టివ్‌గా ఉన్న థియరీ. అయితే ఇలాంటి భావనలు మన మెదడు విశ్వంతో ఏదో నాన్ ఫిజికల్ కనెక్షన్ కలిగి ఉందేమో అనే సందేహాన్ని మాత్రం పెంచుతున్నాయి. ప్రముఖ సైకాలజిస్ట్ అయిన కార్ల్ జంగ్ ఒకప్పుడు ఇలా అన్నాడు. మన వ్యక్తిగత ఆలోచనలు యూనివర్స్ మైండ్‌లో నుంచి రావచ్చు అని చెప్పేసి అన్నాడు. అంటే మన మెదడు ఒక ఐసోలేటెడ్ ఆర్గన్ కాదు. అది యూనివర్స్‌లో కలిసిపోయే ఒక జీవమా? మీరు అనుభవించిన ఆ ఊహలు, ఆ ఇంట్యూషన్స్, ఆ డీప్ సైలెన్స్ వాటన్నిటిని విశ్వం నుంచి వచ్చే స్పందనేనా? మన మెదడులో ఒక్కో సెకన్‌కి లక్షల కొద్దీ ఎలక్ట్రిక్ ఇంపల్స్‌లు ప్రసారమవుతున్నాయి. ఇవి కేవలం మెదడు లోపలే కాకుండా బయటకి కూడా మైక్రో ఎనర్జీ వేవ్‌లో బయటకొస్తాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఇంకొక సైంటిఫిక్ థియరీ ప్రకారము మన మెదడు విశ్వంలోని కొన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌లతో కనెక్ట్ అయ్యే శక్తి కూడా ఉండొచ్చని చెప్పేసి కూడా అంటున్నారు. మన ఆలోచనలు ఏవైనా సంకేతాలైనా ఎంత విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మనం ప్రిడిక్ట్ చేసే థింగ్ అనేది ఒక యాదృచ్ఛికమా? లేకపోతే మన మెదడు నిజంగానే ఈ విశ్వంతో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయి ఉందని చెప్పేసి నమ్ముతారా? మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దాంతో పాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.